హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇట్లాంటివి బాక్సెస్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పడేయకుండా చక్కగా మీకు ఒక యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఈ బాక్స్కి ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం సీజర్తో కట్ చేసినా ఓకే, లేదంటే చాకుని స్టవ్ మీద హీట్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటే చక్కగా హోల్ అయితే పడిపోతుందండి. ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీని వెనక సైడు బ్యాక్ సైడు ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేపు 4 పక్కల కూడా ఈ విధంగా అతికించేసానండి. ఈ విధంగా అతికించేసుకున్న తర్వాత మనం బాత్రూంలో ఇలాగా దాన్ని ఈ బాక్స్ని ఇలా అతికించేసుకున్నాం అనుకోండి, బ్రేసెస్ ఏవైనా చక్కగా మనం పెట్టుకోవడానికి చాలా బాగా చక్కగా యూజ్ అవుతుందండి. మనం టెంక్లెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను 3 బ్రషెస్ అయితే ఇలా హోల్ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. 4 అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఈ విధంగా బ్రషెస్ పెట్టుకోవటం వల్ల దీనిపైన డస్ట్ కానీ, మురికి కానీ, పురుగులు కానీ, చిన్న దోమలు లాంటివి కానీ చేరుతూ ఉంటాయి. అటువంటి ఏమి కూడా ఉండవండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాత్రూంలో మనం చక్కగా ఈ బాక్స్ని ఇలా అతికించేసుకున్నాం అనుకోండి, బ్రష్ చక్కగా మనం యూజ్ చేసుకొని అందులో పెట్టేసుకుంటే ఎటువంటి డస్ట్ అయితే పడదు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అల్లం కొంచెం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న తర్వాత మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ అంతా కూడా అల్లం ముక్కలకి పట్టే విధంగా చేత్తో ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఈ వాటర్ని పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత మనం నైటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ బౌలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఈ వాటర్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పీల్చుకుంటుంది. దీనిపైన ఒక మందంగా ఉన్నటువంటి కవర్ తీసుకొని ఇలా వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, దీనిపైన అక్కడక్కడ సిజర్ పెట్టి హోల్స్ పెట్టేసుకుంటే ఇందులో మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఈ వాటర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ని పీల్చుకుంటుందండి. ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి ఉదయం తీసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలాంటి గిఫ్ట్స్ కవరు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక కవర్ని తీసుకుని ఇలాగ నేను మార్కింగ్ చేసిన విధంగా ఇలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. ఇలాగా ఒక గిఫ్ట్ కవర్ని అయితే ఈ విధంగా తీసుకుని హోల్ అయితే పెట్టుకుని ఇందులో మనం క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఈ కవర్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకొని మన అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హోల్లో నుంచి చక్కగా ఒక్కొక్క కవర్ని తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనకు అవసరానికి కనిపించక అటు ఇటు ఎతుకుతూ ఉంటాము, ఒక చోట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అవసరానికి క్యారీ బ్యాగ్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నోటి దుర్వాసన పోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. నోటి దుర్వాసన పోవటానికి ఈ చిన్న టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. 2 జామాకులని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత ఈ వాటర్లో ఆ జామాకులు వేసుకొని 2-3 లవంగాలను వేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుని ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రెయిన్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ని రోజు ఉదయం చక్కగా ఈ వాటర్ని తాగుతూ ఉన్నామనుకోండి, నోటి దుర్వాసన అనేది పోదు. రోజుకి 2 టైమ్స్ ఇలాగా నోరు పుక్కిలించి ఊసేస్తూ ఉండాలండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, నోటి దుర్వాసన అనేది ఉండదు. ట్రై చేయండి. అలానే పిప్పొన్లు ఉన్న వాళ్ళకి పెయిన్ తగ్గిపోవాలన్నా ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలాగ నేను కొంచెం కట్ చేసేసుకున్నానండి. ఇలాగ మనం ఎక్కడైనా గోడలకి ఇలా పెట్టేసుకుని 2 పెన్ క్యాప్స్ని అయితే ఈ విధంగా అతికించుకున్నాను. ఇలా ఫొటోస్ మనకి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఇవి అక్కడని ఇక్కడని పడేస్తూ ఉంటాము. ఇక్కడ ఇలా గోడకి
క్యాప్స్ అతికించేసుకుని ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూడటానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ లైటర్‌ని ఎలా పడితే అలాగా పట్టుకుంటూ ఉంటాం కదండీ! దీనిపైన జిడ్డును అలానే డస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. దీనిపై ఉన్నటువంటి డిస్ట్ కానీ అలానే జిడ్డు గాని పోవాలంటే ఇలా ట్రై చేయండి. నిమ్మబద్ద పైన కొంచెం బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా రబ్ చేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్‌తో ఇలా తుడుచుకున్నాం అనుకోండి చక్కగా మనకి లైటర్ అనేది మెరిసిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం ముక్కను కొంచెం తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఫోర్క్ స్పూన్‌కి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా ఫోర్క్ స్పూన్ ఉన్న ఒకటి లేదంటే ఒక చాకు తీసుకొని చాకుకి ఇలా పెట్టేసుకొని లైట్‌గా ఇలాగా దోరగా స్టవ్ పైన మంట మీద కాల్చుకోవాలండి. అంటే కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా గొంతు నొప్పి గానీ, జలుబు గానీ, దగ్గు గానీ వస్తున్నప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదండీ. మెడిసిన్స్‌తో పని లేకుండా ఇలా న్యాచురల్‌గా ఈ టిప్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మంట పైన అల్లాన్ని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత అల్లం కొంచెం హీట్‌గా ఉన్నప్పుడే ఇలాగా దీనిపైన కొంచెం శాస్త్రీ బామ్ కానీ, జండు బామ్ కానీ ఇలా అప్లై చేసేసి 4 స్పూన్ ఇలా పెట్టేసుకొని మన గొంతుకు దగ్గర ఎక్కువగా గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండీ. గొంతు నొప్పి దగ్గర ఇలా అనుకుంటూ ఉంటే ఆ స్పూన్ పెట్టి ఇలాగా అల్లాన్ని పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి మసాజ్ చేసినట్లుగా అనుకుంటూ ఉంటే చక్కగా పెయిన్ తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. న్యాచురల్‌గా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు ఎటువంటి మెడిసిన్స్‌తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నిమ్మకాయల్ని మనం ఇప్పుడు సమ్మర్ కదండీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువగా నిమ్మరసం అవి తాగుతూ ఉంటాం కాబట్టి ఇలాగా నిమ్మకాయల్ని చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ఈ విధంగా నిమ్మకాయల్ని శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి పేపర్‌ని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. ఇలా పేపరు నిమ్మకాయలకి రోల్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే ఏమైనా తేమ ఏమైనా ఉన్నా కూడా న్యూస్ పేపర్ నిమ్మకాయని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఒకసారి ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలాగనే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. నిమ్మకాయలు నాకు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కనిపించదు. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మనం పూరి కానీ చపాతీ కానీ వేసుకుంటూ ఉంటాం కదండీ. ఇలా తక్కువ ఆయిల్‌లో అయినా పూరి చక్కగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార, తగినంత ఆయిల్, కొంచెం సాల్ట్ అలానే పచ్చిపాలు వేసి ఇలాగ పిండిని కలుపుకున్నాం అనుకోండి చక్కగా పిండి స్మూత్‌గా ఉంటుంది. ఇలా పూరి చేసుకున్నా కూడా తక్కువ ఆయిల్‌లో ఇలా పూరి అయితే పొంగుతూ వస్తాయండి. ఇలా కుక్కర్ అయితే నేను పెట్టుకున్నానండి. కొంచెమే ఆయిల్ వేశాను. చూడండి ఎంత చక్కగా పొంగాయో. మీకు డీటెయిల్స్‌గా చక్కగా ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల పైన ఇలా క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బట్టల క్లిప్స్ కంటే కూడా పెన్ని క్యాప్స్ చాలా స్టిఫ్‌గా గట్టిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మన అవసరానికి పెన్ని క్యాప్స్ మనకి బట్టల క్లిప్స్ లేనప్పుడు పెన్ని క్యాప్స్‌ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. మన ఇంట్లో కొన్ని వుడ్ వస్తువులు ఉంటూ ఉంటాయి కదండీ. చైర్స్ కానీ, బెడ్స్ కానీ అలానే చెక్క డోర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ. ఇలాంటివి చక్కగా మనం మంచి షైనింగ్‌గా రావాలి, చక్కగా క్లీన్ చేసుకోవాలి అంటే వాటర్‌తో అయితే క్లీన్ చేయలేం కదండీ. పాడైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వుడ్ వస్తువులు ఉన్నప్పుడు చెదలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సమస్య కూడా ఉండదండి. ఇలా ఈ చిన్న టిప్‌ని ఫాలో అయిపోండి. ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ తీసుకోవాలండి. దీనిలో ఉజాలా ఉంటుంది కదండీ. మన బట్టలకి అంటే వైట్ బట్టలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఉజాలా కొంచెం వేసేసుకొని దీనిలో కొంచెం కొబ్బరి నూనె వేసానండి. కొంచెం వాటర్ పోసేసాను. ఈ విధంగా మన ఇంట్లో కబోర్డ్స్ డోర్లు కానీ అలానే చెక్క డోర్లు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండీ. బెడ్రూమ్స్ డోర్స్ అలానే బెడ్స్ ఇలాంటివి చక్కగా
మనం క్లీన్ చేసుకోవడానికి మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఎటువంటి చెదలు ఉన్నా కూడా చెదల సమస్య కూడా ఉండదండి. దీనిలో బ్లూ అలానే కొబ్బరి నూనె కూడా వేసాం కాబట్టి, కొన్ని వాటర్ పోసాం కాబట్టి మంచి షైనింగ్ అయితే వస్తాయండి. మీకు ప్రతిదీ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం పీసీఓడి ప్రాబ్లం ఉన్నా అలానే పీరియడ్స్ రాకపోయినా 2 మంత్స్ 1 మంత్స్కి ఒక్కొక్కరికి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా 1 స్పూను ధనియాలు వేసుకున్నాను, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసేసుకొని రాత్రి రోజు పడుకునే ముందు ఇలాగ ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, ఉదయం సాయంత్రం రోజు 2 పూట్ల ఇలాగా ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉండాలండి. దీనిలో మనం ఇలా తాగే ముందు కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఈ బెల్లం ఈ విధంగా కొంచెం వేసేసుకొని ఈ విధంగా కరిగేలాగా ఇలా కరగబెట్టేసుకొని తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఉదయం సాయంత్రం ఇలా తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మెడిసిన్స్తో పని లేకుండా క్రమేణా మనం ఇలా తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి పీరియడ్స్ అయితే త్వరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా అలానే డేట్ రాకపోయినా అలానే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని టిప్ కాబట్టి ఇంట్లో ఒకసారి ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఈ టిప్ని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కొక్కసారి పాలు మనం కాగబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో పాలు ఇరిగిపోతాయేమో డౌట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ పాల గిన్నె ఇలాగ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాల గిన్నెలో కొన్ని వాటర్ మరిగించిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని తర్వాత పాలు ఇలా పోసుకున్నాం అనుకోండి, పాలు చక్కగా ఇరిగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. సమ్మర్ కదండి, ఒక్కోసారి పాలు ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా ఇరిగిపోతాయని డౌట్గా ఉన్నప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఈ విధంగా పాలు కాగబెట్టుకోండి, ఇరిగిపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెనలు మనం ఎంత క్లీన్ చేసినా వాటిపైన జిడ్డు పట్టేసి డాండ్రఫ్ అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని పెద్దది బౌల్ లాంటిది తీసుకుని దానిలో దువ్వెనలన్నీ వేసేసుకొని ఇలా నిమ్మరసం ఒక 1/2 తీసుకున్నానండి. ఆ బద్ద కూడా అందులో వేసేసుకున్నాను. బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇందులో వేసేసుకున్నాను. కొద్దిగా షాంపూ వేసుకున్నాను. ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత మనం రుద్దే పని కూడా ఉండదండి. దీనిపైన దువ్వెనపై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ అలానే డాండ్రఫ్ కానీ పట్టేసి ఉంటుంది. మనకి తలలో చుండ్రు కూడా పెరిగిపోతూ ఉంటుంది దువ్వెనల వల్ల. ఇలా దువ్వెనని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా దువ్వెనలపై ఉన్నటువంటి జిడ్డు కానీ డాండ్రఫ్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకోండి. చక్కగా అద్భుతంగా ఉంటాయి. దువ్వెనలు కూడా చక్కగా మెరిసిపోతాయి. సో అప్పుడప్పుడు మనకి వీలుగా ఉన్నప్పుడు ఇలా దువ్వెనలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీరని మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఎన్ని రోజులు ఉన్నా చక్కగా అలానే ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా చక్కగా బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఇలా కొత్తిమీర అయితే స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇలా కొత్తిమీరని ముందుగా ఇలా అన్నీ కూడా వేర్లు ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇలాగా కొత్తిమీర వేర్లన్నీ కూడా మునిగేటట్లుగా పెట్టుకోవాలండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఆ డబ్బా రివర్స్లో ఈ మూతని ఈ విధంగా పెట్టేసి ఆ గ్లాస్ వాటర్లో ఇలా కొత్తిమీర వేర్లన్నీ కూడా మునిగేలాగా పెట్టుకోవాలండి. ఇలా రివర్స్లో ఆ డబ్బా మూతని ఈ విధంగా పెట్టేసుకొని ఆ డబ్బాని ఇలా చక్కగా మూత పెట్టేసామనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇక్కడ చిన్న ట్రిక్ అండి. ఎందుకంటే ఇలా కొత్తిమీరకి మనం ఇలా డబ్బా పెట్టేసి మూత పెట్టుకున్నాం కాబట్టి 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఇలా బయట ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టే కంటే కూడా ఇలా బయట పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా అవసరానికి చక్కగా మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ ఈ విధంగా తక్కువ ఆయిల్లో అయినా చక్కగా ఇలా వేయించుకున్నాం అనుకోండి,
ఉంటాయండి, కలర్ఫుల్గా కనిపిస్తాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఎగ్స్ వేయించేటప్పుడు తగినంత కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇలా వేయించుకున్నాను. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మన బాడీలో ఓవర్ హీట్ తగ్గాలన్నా ఈ డ్రింక్ ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మజ్జిగలో ఒక స్పూను మెంతులు వేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఇలా తాగుతూ ఉన్నామనుకోండి, బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంది. అలానే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. అలానే పీరియడ్స్ కూడా త్వరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా దోసపెనం పైన లవంగాలు పోయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్పు మనందరికీ ఎంతగానో యూజ్ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకుని దోసపెనం పైన 2-3 లవంగాలు వేసేసుకొని దానిపైన శాస్త్రీ బొమ్మ వేసానండి. ఈ స్మెల్ మనం పీలుస్తూ ఉన్నామనుకోండి, ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళకి, ఊపిరాడకుండా దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా ఈ స్మెల్ మనం పీల్చుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా క్రమేణా మనకి దగ్గు జలుబు ఉన్నా తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పాలల్లో కొబ్బరి నూనె వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని పాల గిన్నెలో పాలు పోసి పెట్టుకున్నామనుకోండి, ఒక్కోసారి పాలు విరిగిపోతాయేమో డౌట్గా ఉంటుంది. అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ పాలు కాగపెట్టుకునేటప్పుడు 2 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసేసి ఇలా కాగబెట్టుకున్నాం అనుకోండి, పాలు విరిగిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా ఈ చట్నీని మీకు షేర్ చేస్తున్నాను. మనకి ఎక్కువగా సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. మామిడికాయ చట్నీ ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా మామిడికాయలని క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత తొక్కతోనే ఆ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, మిక్సీ జార్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని ముక్కల్లో ఈ విధంగా మనం మెత్తగా పెట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసేసుకొని తిరగమాత పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగే ఈ చట్నీని ఈ విధంగా తిరగమాత పెట్టేసుకొని చక్కగా మనం ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం టిఫిన్స్లోకి దోశలు కానీ ఇడ్లీలోకి వేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో మనకి రోల్ లేదు, మనం ఇలాగా మామిడికాయ పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా తిరగమాత పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనం స్టవ్ కట్టేసిన తర్వాత అందులో ముందుగా నేను మెంతులు, ఆవాలు ఇలా వేయించేసుకుని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇలా ఈ పిండిని వేయటం వల్ల ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.